దేవుడు ఎన్నటికీ మనిషిని మభ్యపెట్టడు. దేవుడు ఎన్నటికీ మనిషితో అబద్ధమాడడు. అబద్ధమాడుటకు ఆయన నరపుత్రుడు. ఆమేన్. కానీ మనిషికి అనిపిస్తుంది, గిద్యోనికి అనిపిస్తుంది, దేవుడు తోడుగా ఉన్నాడంటున్నావే, నిజంగా దేవుడు తోడుగా ఉంటే మాకెందుకు ఇది జరిగింది? మా మందిర భవనం ఎందుకు దహనమయ్యింది? సమస్తం ఎందుకు బూడిదగా మారింది? అలాంటప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడని నేను ఎలా అనుకునేది? ఇది నా ముందు కూర్చున్న నా పిల్లలైన మీ అందరి ప్రశ్న, మీ అందరి గుండెల్లో లేవనెత్తుతున్న ప్రశ్నలు. అపవాది మీ హృదయాలలో, మన హృదయాలలో రేపుతున్న ఒక భయానకమైన ప్రశ్నలు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు. తేటగా మాట్లాడుతున్నాడు దేవుడితో గిద్యోను. యెహోవా మమ్మును విడిచిపెట్టాడు కాబట్టి మిద్యానీయుల చేతిలో నుంచి, మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించాడు. మా చేతుల్లోంచి అన్ని తీసుకుపోయారు మిద్యానీయులు. మేమిప్పుడు ఏమీ లేని వాళ్ళమై ఉన్నాం. మరి దేవుడు ఎట్లా తోడుగా ఉన్నట్టు అని ప్రశ్నించాడు. ఎందుకు ఇలా జరగాలి? పలుమార్లు మనం ఈ ఒక్క విషయంలోనే కాదు, మన జీవితంలో జరుగుతున్న ఎన్నో విషయాలలో దేవుణ్ణి వేసే ప్రశ్న, ఎందుకు ఇట్లా జరగాలి? నువ్వు తోడుగా ఉంటే నాకెందుకు ఇలా జరిగింది? నాకెందుకు ఈ కష్టం వచ్చింది? నువ్వేం చేస్తున్నావు? నాకెందుకు ఈ శ్రమలను అనుమతించావు? ఈ శ్రమల్లో నువ్వు ఎందుకు నాకు తోడుగా లేవు? నువ్వు మమ్మల్ని విడిచిపెట్టావయ్యా. ఇవి మనిషి దేవునికి వేసే ప్రశ్నలు. కానీ దేవుడు చెప్పే జవాబులు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఇరుకులో కరుకులో నిన్ను నడిపిస్తున్నాడు అంటే ఆయన దారిని సరిచేసి విశాలపరిచే దేవుడు. నలిగిపోవటం, విరిగిపోవటం జరుగుతుంది అంటే ఆశీర్వదిస్తున్నాడని దాని అర్థం. హల్లెలూయా. శూన్యములో నిన్ను నిలబెట్టాడంటే ఆ దారము లేకుండా నిలబెట్టడానికి ఆయన ఆజ్ఞను జారీ చేస్తున్నాడని అర్థం. కరువుతో, బాధతో నీవు ఉన్నావంటే నీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడని దాని అర్థం. ఆయన స్పెషలిస్ట్ అనండి ఒకసారి. మీరు ఏదైనా వ్యాధి కానీ, ఏదైనా వస్తువులు కానీ తయారు చేయించుకోవాలనుకున్నప్పుడు, లేదు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎవరో ఒకరి దగ్గరికి పోతారా? స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారా? నా యేసయ్య ఈ ప్రపంచంలోనే అన్ని రంగాలలో స్పెషలిస్ట్. విరిగితే ఆశీర్వదించే స్పెషలిస్ట్ ఆయన. దేవునికి స్తోత్రం. నలిపితే సువాసనను గుబాలింపజేసేటటువంటి స్పెషలిస్ట్ ఆయన. దేవునికి స్తోత్రం. ఆధారం లేకుండా ఉంటే శూన్యంలో నిన్ను లేపే స్పెషలిస్ట్ ఆయన. హల్లెలూయా. ప్రభువా, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అంటున్నావు. నువ్వు తోడుగా ఉంటే ఇదంతా మాకు ఎలా సంభవించాను? మమ్మల్ని ఆయన విడిచిపెట్టాడని మేమనుకుంటే దేవుడు తోడుగున్నాడని నువ్వు అంటావే? ప్రశ్నిస్తున్నాడు. లైవ్ వింటున్న వాళ్ళు కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ, మన కష్టాల మధ్యలో మన దేవుని ప్రశ్నించే హక్కు మనకి లేదు. మనని పరీక్షించే హక్కు దేవుడికి సంపూర్ణంగా ఉంది. ఎందుకు ప్రభువా, నువ్వు ఎందుకు ఇలా చేసావు ప్రభువా అనకూడదు. ఎందుకు అనకూడదో దానికి దేవుడు మనకు జవాబు ఇవ్వబోతున్నాడు. శ్రమలను దేవుడు అనుమతించాడు అంటే నిన్ను ఒక శిల్పంగా, అందమైన దానిగా మార్చడానికి, నిన్ను దేవునికి మరింతగా సామీప్యతలోనికి తీసుకొని వెళ్ళడానికి.